హలో ఫ్రెండ్స్, నా పేరు నేహ. ఈరోజు మనం ఇంకో కొత్త టాపిక్ చూద్దాం. చూడండి, ఈ బాడీ మొత్తం స్కిన్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి ర్యాషెస్ ఉన్నాయి. సో ఇలా బాడీ మొత్తం స్కిన్ మొత్తం ర్యాషెస్ వచ్చాయనుకోండి, ఇది బ్లడ్ ఇన్ఫెక్షన్ ఫ్రెండ్స్. సో ఇలాంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ మీకు ఇన్ కేస్ ఎవరిలోనైనా కనిపించినట్లయితే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్పండి. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎక్కువగా షుగర్ పేషెంట్స్లో, హార్ట్ పేషెంట్స్లో, సో లివర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్న లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో అండ్ క్యాన్సర్ పేషెంట్స్లో ఎక్కువగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి. వన్స్ మనం దీన్ని లైట్ తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, అది హార్ట్ స్ట్రోక్, రక్తపోటు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో దీంతో పాటు మనకు అంటే ఇవి పెద్దవారిలోనే కాదండి, పెద్దవాళ్ళలో రావచ్చు, చిన్నపిల్లల్లో కూడా రావచ్చు, అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా. అంటే పాలు ఎక్కువగా బయట ఫుడ్ తీసుకోకుండా తల్లిపాలు మాత్రమే తాగుతూ పెరిగే పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో మనకు 1 or 2 or 3 days ఫీవర్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక 2 days మెడిసిన్స్తో చూడవచ్చు ఫ్రెండ్స్. 3rd day మాత్రం ఫీవర్ తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్ తీసుకుంటే అక్కడితోనే మనం ఈ ప్రాబ్లమ్ని ఆపుకోవచ్చు. లేదు అంటే దీంతో మనం తీవ్ర అంటే ప్రాణహాని కలిగే ఛాన్సెస్ కూడా ఉంది అని మనకు డాక్టర్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఏ ప్రాబ్లమ్ని కూడా చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఏమైనా దీనివల్ల యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. అండ్ ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.